అండి, అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం చపాతీతో ఉప్మా చేద్దామండి. ఫస్ట్గా నైట్ చపాతీ చేసుకుంటామండి, పుల్కాల్లాగా చపాతీలు. 3 తీసుకున్నాను నేను. 3 టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయలండి. దీన్ని ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలను కట్ చేస్తాను. చేస్తున్నాను. ఫోన్ లైట్ పెట్టుకో. ఇట్లా టమాటా అన్ని తాలింపు మగ్గిపోయిందండి. ఈ చపాతీ ఉప్మాలో కావాల్సినవి చూశారు కదా, తాలింపు ఎట్లా వేసానో. ఇవన్నీ ఇట్లా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను చిటికెడు పసుపు, కొంచెం కారం, గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. గ్లాసు వాటర్ సరిపోతుంది. మనం నైట్ చేసుకుంటాం కదా, 2-3 చపాతీలు ఉన్నాయనుకో,
అవి మనం వేస్ట్ అవ్వకుండా ఫ్రెష్గా చేసుకున్న చపాతీ అయినా చేసుకోవచ్చు. దీంట్లో కావాల్సినవి 3 టమాటాలు, 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒలిసి దాన్ని కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, 3 టమాటాలు కట్ చేసుకొని మనం తాలింపు వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని 2 స్పూన్లు అందులో తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని తాలింపులు వేసి ఇట్లా బాగా టమాటాలు మటుకు బాగా మగ్గాలండి. మగ్గాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ అందులో పోసి ఈ మనం చపాతీలు తీసుకున్నాయి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చపాతీలు కూడా నీళ్ళు మరుగుతున్నప్పుడు సేమ్ ఉప్మాలాగే మరుగుతున్నప్పుడు ఇవి కూడా వేస్తే ఉప్పు అయి చూసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీ ఉప్మా అండి. ఎప్పుడన్నా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది. ఇవ్వండి చాలా అసలు పుల్లగా కారం కారంగా బాగుంటుంది. చిన్న స్పూను ఒక లైట్గా పసుపు, ఆ ఒక్క స్పూను కొంచెం కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ వాటర్ తాలింపులోనే చూడండి చపాతీ ఉప్మా.